విదేశాల్లో స్థిరపడిపోయిన పేరెంట్స్ కు అన్ని విధాల సహాయకారాలు అందించేందుకు ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ కృషి చేస్తుందని అసోసియేషన్ ప్రెసిడెంట్ ట్రెజరర్లు పాల్హడుగు సుబ్రహ్మణ్యం రామనాథంలు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల ఐఎంఈ భవనంలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ కాకినాడ సర్వసభ్య సమావేశం అసోసియేషన్ ప్రెసిడెంట్ పాల్హడుగుల సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఎజెండాలోని పలు అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. అసోసియేషన్ కాలపరిమితి 2 సంవత్సరాలు ముగిసిపోవడంతో విశ్రాంత హెడ్ మాస్టర్ మునుగంటి వెంకట్రావును ఎన్నికల అధికారిగా నియమించారు. ఎన్నికల అధికారి వెంకట్రావు ఎన్నికలను ప్రకటన చేయగా ఎవరూ ముందుకు రాకపోవడంతో పాత కార్యవర్గం ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, సెక్రటరీ శర్మ, ట్రెజరర్ రామనాథం, వైస్ ప్రెసిడెంట్ అప్పసాని కృష్ణకుమారి, వైడి రామారావు, జాయింట్ సెక్రటరీ వేమూరి నరసింహరావు, శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ముప్పన పురుషోత్తం, ప్రొఫెసర్ మురళీకృష్ణ, పద్మరాజు, మూర్తి, ఉప్పలపాటి అనంతలక్ష్మిలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టే కార్యక్రమ వివరాలతో తయారు చేసిన బ్రోచర్ను కాసిన వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ రామనాథం, ఉపాధ్యక్షురాలు కృష్ణకుమారిలు సంస్థ చేపట్టే కార్యక్రమాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నాన్ రెసిడెంట్ ఇండియన్ పేరెంట్ అసోసియేషన్ కాకినాడ స్థాపించి రిజిస్టర్ చేసి సుమారుగా 4 సంవత్సరాలు అయింది. నెమ్మదిగా ఇప్పుడు సభ్యుల సంఖ్య 588. ఇవాళ ఇంకొక 4 జాయిన్ అయ్యారు. 592కి మన సభ్యుల సంఖ్య చేరింది. ఈ మధ్యకాలంలో మన సభ్యులకి ఆరోగ్యపరంగా కొన్ని సదుపాయాలు చేశాం. కొద్ది పేరుండే డాక్టర్లు ఎవరి దగ్గరికి వెళ్ళినా 1-2 గంటలు కూర్చోవాలి. మన మెంబర్షిప్ విజిటింగ్ కార్డు తీసుకువెళ్ళిన వాళ్ళని అరగంటలో చూసి పంపుతున్నారు. అది కాకుండా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎమర్జెన్సీలో అంబులెన్స్ ఫ్రీ, అన్ని టెస్టులు ఫ్రీ, ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ సబ్సిడీస్, టెస్ట్ ఫ్రీ కాదు సబ్సిడీ, ఇవన్నీ అరేంజ్ చేస్తాం. అది కాకుండా వేరే విదేశాలు వెళ్ళే వాళ్ళందరూ కలిసి వెళ్ళేటట్లు ఇంకా చాలా సదుపాయాలు ఇవాళ రామారావు గారు చదివి వినిపించారు. ఈ అసోసియేషన్ పరంగా ఏమేమి లాభాలు మనం అందిస్తున్నామని. ఇది ఇంకా మన ప్రెస్ ద్వారా ఇంకా ప్రచారం అయ్యి నలుగురికి చేరాలని మా కోరిక. ఎన్ఆర్ఐ రిపాకా అసోసియేషన్ ద్వారా ఓన్లీ మెడికల్ ఎయిడే కాకుండా ఎవరైనా సింగిల్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఆరోగ్యపరంగా హెల్ప్ కావాల్సినప్పుడు ఈ సభ్యులు ఈ అసోసియేషన్ సభ్యులు వెంటనే వెళ్ళి వాళ్ళని అటెండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయడం ఇట్లాంటివన్నీ చాలా యాక్టివ్గా ఈ రిపాకా మెంబర్స్ అందరూ చేస్తున్నారు. అదే సింగిల్గా ఒక్కరే ఉన్నప్పుడు వారికి ఏమన్నా కాలక్షేపంగా ఏదైనా తోడు కావాల్సినప్పుడు కంపెనీ ఇవ్వడానికి ఇలాంటి వాటి యాక్టివిటీస్, పర్టికులర్లీ పేరెంట్స్ లోన్లీనెస్ ఫీల్ అవ్వకుండా ఉండే కార్యక్రమాలు చాలా మా అసోసియేషన్ చేపడుతుంది. ఇవి ఇంకా ముందు విస్తృతంగా చేయాలనే సంకల్పం మా ప్రెసిడెంట్ గారికి మాకందరికీ ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, పిల్లలు ఫారెన్లో ఉండి వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇక్కడ కలిసి ఒకళ్ళకొకళ్ళు కష్ట సుఖాల్లో కలిసి ఏదైనా అవసరం అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సేవ చేయడమే మెయిన్ ఉద్దేశం అండి. ఇవి కాకుండా వీటికి చాలా మెడికల్ చాలా యాక్టివిటీస్ యాడ్ చేసాం. ఈ ఏడాది కొత్తగా మా కమిటీ ఏం డిసైడ్ చేసిందంటే లైఫ్ మెంబర్షిప్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది. ఈ లైఫ్ మెంబర్షిప్ కడితే ఫర్దర్గా సబ్స్క్రిప్షన్ కట్టక్కర్లేదు మరి మా మెంబర్స్ ఎవరు. ఇది మా యొక్క ఉద్దేశం. అండ్ మాది చాలా పెరగాలని, ఇప్పుడు 588 మెంబర్స్ ఉన్నారు. ఇంకా అభివృద్ధి చెందాలనేది మా కోరిక. ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు. ఈ సంవత్సరం ఒక నోటెడ్ ఈవెంట్ ఏంటంటే జగన్నాథపురంలో బీసీ గర్ల్స్ హాస్టల్ని మేము ఓన్ చేసుకుని ఆల్మోస్ట్ ఒక 130 మెంబర్స్ గర్ల్స్కి కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి దాదాపు 2.5 lakhs మేము మా సంస్థ నుంచి డొనేట్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఈ సంవత్సరం అదొక అచీవ్మెంట్ మా సంస్థ తరపు నుంచి. అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఇంతకుముందు కూడా ఒకసారి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చాము. అలా ఏదైతే ఇప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు సంస్థ ఎప్పుడు ముందుంటుంది. మా సంస్థ సభ్యులకే కాకుండా ఏదైనా సొసైటీకి కూడా మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా.